నమస్కారం. పోతన భాగవతంలోని ప్రతి పద్యం ఆణిముత్యం. అందులో వామనావతార ఘట్టంలో రెండు అద్భుతమైనటువంటి పద్యాలనిచ్చాడు పోతన. వామనుడు త్రివిక్రముడుగా ఎదిగినటువంటి క్రమాన్ని వర్ణిస్తాడు. ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభోవీధిపైనంతై తోయదమండలాగ్రమున కల్లంతై మహర్వాటిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై ప్రభారాశిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. అట్లా ఎదుగుతుంటే సూర్యబింబం ఎట్లా ఉందో వర్ణించాడు చూడండి. రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సవర్ణకేయూరమై చవిమత్కంకణమై కటిస్థలినుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచో. తెలుగు బతికి ఉండాలంటే, తెలుగు మాధుర్యం తెలియాలంటే పిల్లలందరికీ ఈ పద్యాలు నేర్పించండి. నమస్కారం.